హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ యొక్క ఏకలవ్య ఎక్స్ప్రెస్ అన్న ప్రోగ్రాంలో నిన్న మనము ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ డిస్కస్ చేసాం కొన్ని. ఓకే, మరి ఈరోజు ఈ యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ అంశాలు అన్న దాంట్లో ఇంపార్టెంట్ మీటింగ్స్, సమ్మిట్స్ డిస్కస్ చేస్తాం అనమాట. ఈ సమ్మిట్స్ డిస్కస్ చేసేటప్పుడు ఈ సమ్మిట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుంటాం. ఇలా మనకి ఒక 2-3 వీడియోస్లో, అంటే ఇంకొక నెక్స్ట్ వచ్చేటటువంటి రేపు, అంటే రెగ్యులర్ రేపైతే రేపు, లేకపోతే ఎప్పుడైనా సరే ఈ టైంలో, అంటే ఈ ప్రోగ్రాంలో వచ్చేటటువంటి వీడియోస్లో రిమైనింగ్ 2-3 వీడియోస్లో మనం ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా కవర్ అయిపోతాయి మనకి. ఓకే, సరే, ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఎలాంటి సమ్మిట్స్ పైన ఫోకస్ చేయాలి, ఏ సమ్మిట్స్లోనైతే కనుక ఇండియా అటెండ్ అయిందో లేదా ఇండియాకి ముఖ్యమైందో అట్లాంటి వాటిపైన మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేయబోయేటటువంటి సమ్మిట్స్ 5. నేను నిన్న మీకు చెప్పాను కదా, యాప్లో పీడిఎఫ్ పెడతానని చెప్పేసి డెఫినెట్గా ఇంక్లూడ్ చేస్తాను. ఈ రోజు ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాను, డోంట్ వరీ. సో అప్లోడ్ చేయడం నేను కొద్దిగా లేట్ అయింది. రేపు మార్నింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఏకలవ్య ఎక్స్ప్రెస్ అన్న ఒక ఫోల్డర్ ఉంటుంది సపరేట్గా, సో దట్ మీకు కావాల్సింది, ఎవరైనా కావాల్సింది తీసుకోవచ్చు. సరే, కంటెంట్స్ మనకి వీడియోలో, అంటే ఓవరాల్గా 5 మనం సమ్మిట్స్ డిస్కస్ చేయబోతున్నాం. క్వాడ్ సమ్మిట్ 2023, G7 హిరోషిమా సమ్మిట్ 2023 అండ్ ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్. మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు దీనికి, అఫ్కోర్స్ ఇవి రెండింటి కూడా వెళ్ళారు. దీనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పపువా గినియా అన్న కంట్రీ హెడ్ ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సో పాదాభివందనం కూడా చేశారు, మీకు గుర్తుంటే కనుక. నెక్స్ట్, హిట్ టచ్ ద ఫీట్ 76th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. ఇది ఈ మీటింగ్లో మన ప్రైమ్ మినిస్టర్ వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు. యాక్చువల్లీ ఈ మీటింగ్లో నుంచి తైవాన్ తీసేశారన్నమాట మెంబర్గా. చైనా అండ్ పాకిస్తాన్ ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఆడిటర్గా కాగ్, మన ఇండియాకి సంబంధించినటువంటి క్యాగ్ అపాయింట్ అయ్యారు మళ్ళీ రెండవసారి, అది కూడా ఇంపార్టెంట్ మనకి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇది మన ఇండియా అధ్యక్షత వహించింది, కాకపోతే వర్చువల్గా. ఓకే, మన G20 సమావేశాలు ఉండడం ఇట్లాంటి వల్ల మనము బిజీ ఉండడం వల్ల వర్చువల్గా జరిగింది ఎస్సీఓ. ఈసారి ఎస్సీఓ సమావేశం ఏ కంట్రీ నిర్వహించబోతుందో ఆన్సర్ చేయండి. 2024. ఓకే, సరే, ఫస్ట్ క్వాడ్ సమ్మిట్ 2023. మనకి క్వాడ్ దాంతోపాటు G7 రెండు కూడా మనకి జపాన్లోనే జరిగింది. G7 సమావేశాలకి మన ఇండియాని ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీ అందరూ తెలుసు, ఇండియా G7లో మెంబర్షిప్ లేదు. ఓకే, ఇండియాకి G7లో మెంబర్షిప్ లేదు. ఇండియాని G7కి లైక్ ఇన్వైటింగ్ మెంబర్గా అపాయింట్ చేసి, అంటే ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆన్ ద సేమ్ లైన్స్, అదే సైడ్ లైన్స్లో మన ఇండియా అక్కడ ఉన్నటువంటి క్వాడ్ దేశాధినేతలతో కూడా చర్చలు జరపడం జరిగింది. ఎందుకంటే G7లో ఉన్న మిగతా 3 కూడా క్వాడ్లో కూడా ఉన్నారు కాబట్టి. సరే, క్వాడ్ అనేది మనకి USA, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాల యొక్క కలయిక మనకి క్వాడ్. మెయిన్గా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో చైనా యొక్క డామినెన్స్ని తగ్గించడానికి, దాంతోపాటు ఈ పసిఫిక్ సముద్రంలో ఈ దేశాల మధ్యలో కోఆర్డినేషన్ పెంచుకోవడానికి, డిజాస్టర్స్ టైంలో, ఎస్పెషల్లీ సునామీస్ లాంటి టైంలో హెల్ప్ చేసుకోవడానికి, అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఇట్లాంటి అంశాల గురించి అని చెప్పేసి క్వాడ్ అనే దాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక వీడియో సందర్భం వచ్చినప్పుడు క్వాడ్ 2.0 కూడా డిస్కస్ చేస్తాం, సో డోంట్ వరీ అబౌట్ దట్. సో క్వాడ్ అనేది మనకి మన ప్రైమ్ మినిస్టర్, మిగతా 3 కూడా హెడ్స్ లైక్ ఆస్ట్రేలియా, జపాన్, USA ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా మనకి క్వాడ్ సమావేశం హిరోషిమాలో కలుసుకోవడం జరిగింది. క్వాడ్ అనేది 4 దేశాల మధ్యలో ఏర్పరచుకున్నటువంటి భాగస్వామ్యం అని చెప్పాను. దాంతోపాటు క్వాడ్ ప్రధానంగా మనకి పసిఫిక్ ప్రాంతంలో, ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక కొలాబరేషన్, సహకారాన్ని పెంపొందించుకోవడానికి క్వాడ్ని తీసుకొచ్చాం మనం. ఓకే, క్వాడ్ అనేది ఫస్ట్ టైం మనకి ఈ కాన్సెప్ట్ని ప్రపోజ్ చేసింది జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే 2007లో ప్రపోజ్ చేశారు. అన్ఫార్చునేట్గా లాస్ట్ ఇయర్ మనకి ఈ షింజో అబే, మాజీ జపాన్ ప్రధాని గారిని ఈ యొక్క హత్య కూడా చేయడం జరిగింది. నావల్ ఎక్సర్సైజ్, ఈ 4 దేశాలు కూడా 2020లో, ఓకే, 4 దేశాలు తమకు పరస్పరం సహకరించుకోవడానికి అని చెప్పేసి మలబార్ నావీ ఎక్సర్సైజ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వాడ్ సమావేశం 2021లో జరిగింది. మనకిది వర్చువల్గా ఆన్లైన్లో జరిగింది. ఫస్ట్ ఫిజికల్గా జరిగినటువంటి మీటింగ్ ఏంటంటే క్వాడ్ సమావేశం సెప్టెంబర్ 2021లో USAలో జరిగింది. సెప్టెంబర్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో మనకి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఆ సమావేశాలు జరిగినటువంటి సందర్భంలో అందులో పాల్గొన్నప్పుడు అందులో భాగంగానే మన క్వాడ్ సమావేశాలు కూడా జరిగింది 2021 ఫస్ట్ వన్. మనకు 2024లో ఇండియా ఇప్పుడు జరగబోతుంది యొక్క క్వాడ్ సమావేశాలు. మనకి ఇక్కడ ఎలక్షన్స్ వల్ల, దాంతోపాటు అమెరికాలో ఎలక్షన్స్ ఇయర్ ఉన్నాయి కాబట్టి డేట్స్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు, బట్ ఇండియా హోస్ట్ చేయబోతుంది ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం.
స్టేట్మెంట్స్ మొన్న జరిగినటువంటి క్వాడ్ సమావేశంలో రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇవి కూడా కొన్ని సందర్భాల్లో ఇంపార్టెంట్. రేపు మీకు ఎగ్జామినేషన్ పేపర్ ఒకవేళ టఫ్ వచ్చినట్టయితే కనుక ఈసారి సమావేశంలో క్వాడ్ సమావేశంలో మెయిన్గా 3 స్టేట్మెంట్స్ని వీళ్ళు లేదా 3 డిక్లరేషన్స్, ఇక్కడ మనం స్టేట్మెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వీడియోలో మనం G20 సమావేశాన్ని గురించి G20 గురించి కంప్లీట్గా ఒక వీడియో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ అని వాడుతున్నాం. ఈ స్టేట్మెంట్ ఏంటంటే వీళ్ళు ఇష్యూ చేసినటువంటి స్టేట్మెంట్ ఎండ్యూరింగ్ పార్ట్నర్స్ ఫర్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో దేశాల మధ్యలో సహకారాన్ని పెంపొందించుకోవడం, ద క్వాడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కోఆపరేషన్ నెట్వర్క్ అంతర్జాతీయ ప్రమాణాల విషయంలో పరస్పరం సహకరించుకోవడం, క్వాడ్ ప్రిన్సిపల్స్ అండ్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఆధునిక టెక్నాలజీల విషయంలో సహకరించుకోవడం, వీటిపైన స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. ఇది టాపిక్ నెంబర్ 1 క్వాడ్. సెకండ్ వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది G7. నేను మీకు చెప్పాను కదా G7 సమావేశాల ఆన్ ద లైన్లోనే క్వాడ్ సమావేశం జరిగిందని. G7 మనకి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రూపింగ్ పేరే G7. మనకి నార్త్ అమెరికన్ నుంచి వచ్చేసి మనకి G7లో USA అండ్ కెనడా 2 ఉన్నాయి. యూరోప్ నుంచి వచ్చేసేసి మనకి UK, దాని తర్వాత మనకి జర్మనీ, ఫ్రాన్స్, ఓకే, ఇటలీ, ఈ 4 దేశాలు. ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, UK 4 దేశాలు. నార్త్ అమెరికా నుంచి 2, 6. ఏషియా నుంచి జపాన్. ఏషియా నుండి G7లో ఉన్నది జపాన్ మాత్రమే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు G7 అన్నటువంటి కూటమికి పర్మనెంట్ సెక్రటేరియట్ అంటూ లేదు. ఓకే, అండ్ మీరు చూసినట్టయితే ఇంకా ఈ 7 కంట్రీస్ ఇప్పుడు డెవలప్డ్ కాకపోవచ్చు, కానీ ఇవి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇవి చాలా డెవలప్డ్ కంట్రీస్. మీకు గుర్తుంటే ఇటలీ ఈజ్ ద ఓన్లీ G7 కంట్రీ. వీళ్ళు చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ భాగంలో ఫస్ట్ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తామన్న తర్వాత మన భారతదేశంలో G20 సమావేశం జరిగిన తర్వాత ఇటలీ ఏమనౌన్స్ చేసిందంటే చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి మేము యొక్క వైదొలగాలనుకుంటున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇది మీకు గుర్తుండాలి. అండ్ మనకి వీళ్ళు చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి వెళ్ళిపోవడమే కాకుండా ఇండియా ఏదైతే కనుక ప్రపోజ్ చేసిందో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అందులో కూడా పార్టిసిపేట్ చేస్తామన్నట్టు కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు ఇటలీ నుంచి. సరే, మరి G7 సమావేశం ఎన్నవ G7 సమావేశం జరిగింది? ఈ యొక్క జపాన్ హిరోషిమాలో 49th G7 సమావేశం జరిగింది హిరోషిమాలో. ఓకే, ఈసారి G7 అంటే లాస్ట్ టైం G7కి అధ్యక్షత వహించింది జపాన్. మరి నెక్స్ట్ టైం G7 సమావేశం ఎక్కడ జరగబోతుందో ఆన్సర్ చేయండి. ఈ G7 సమావేశానికి మన భారతదేశ ప్రధాని గారిని ఆహ్వానించారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. కరెంట్ మెంబర్ కంట్రీస్ 7 మెంబర్ కంట్రీస్ G7లో, ఇవి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటివి. G7లో ఈ 7 మెంబర్స్ కంట్రీస్తో పాటు యూరోపియన్ యూనియన్ కూడా మెంబర్గా ఉంది. కాకపోతే అది కంట్రీ కాదు కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయం. G7 కొన్ని రోజులు G8గా కూడా ఉండే ఎప్పుడైతే రష్యా జాయిన్ అయిందో 1998లో. కాకపోతే 2014లో ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్లోని క్రిమియా అన్న ప్రాంతాన్ని ఆక్యుపై చేసిందో అప్పుడు రష్యాని G8 నుంచి మనకు తప్పించేశారు. దాని తర్వాత మళ్ళీ G7గా అది రీఎస్టాబ్లిష్ అయింది. ఈసారి G7 సమావేశంలో మెయిన్గా వీళ్ళు ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ డిజార్మమెంట్ అంటే న్యూక్లియర్ వెపన్స్ని తగ్గించాలని చెప్పేసి మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. న్యూక్లియర్ వెపన్స్ని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని ప్రయత్నాలు ఏంటంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ NPT, అలానే CTBT కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఇట్లాంటివి అనమాట. కాకపోతే అవి చాలా డిస్క్రిమినేటరీగా ఉండడం వల్ల అంటే అవి అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయట్లేదని చెప్పేసి ఇండియా వాటిపైన సైన్ చేయలేదు. రీసెంట్గా మనం 50th యానివర్సరీ ఆఫ్ ద పోఖ్రాన్ టెస్ట్ కూడా జరిగింది. అంటే మనం అబ్జర్వ్ చేసాం. పోఖ్రాన్ మనకి 18th May 1974. అలానే మనకి ఆపరేషన్ శక్తి వచ్చేసి 11th May 13th May 1998. ఇవి మనకి జనరల్గా న్యూక్లియర్ అనగానే గుర్తు రావాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3. ఇదేంటంటే మనకి ఇండియా పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్. పసిఫిక్ ఐలాండ్ అసలు ఈ యొక్క ఇండియా పసిఫిక్ ఐలాండ్ అంటే భారతదేశం, దాంతోపాటు పసిఫిక్ ఐలాండ్ పసిఫిక్ సముద్రంలో ఉన్నటువంటి 14 ఒక ఇంపార్టెంట్ ఐలాండ్స్తోని ఉన్నటువంటి గ్రూపింగే మనకి ఈ యొక్క ఇండియా పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ అనమాట. ఓకే, యాక్చువల్లీ పసిఫిక్ ఐలాండ్స్ని మనం 3 ప్రాంతాలుగా డివైడ్ చేస్తుంటాం మనం. అదేంటంటే మైక్రోనేషియా, మెలనేషియా, పాలినేషియా. ఓకే, ఈ మూడింటిలో మెయిన్గా ఈ యొక్క మైక్రోనేషియా ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మనకి ఐలాండ్స్ ఏంటంటే పలావు, మార్షల్ ఐలాండ్స్, కిరిబాటి, మరియానా ఐలాండ్స్. ఇవి మొత్తం కూడా ఈక్వెటార్కి నార్త్ ఉంటాయి, భూమధ్యరేఖకి నార్త్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మెలనేషియాలో ఇంపార్టెంట్ ఉన్నటువంటివి అంటే మీరు ఎక్కువగా జనరల్గా పేరు వినేటువంటి ఏంటంటే న్యూగిని, ఈసారి మీటింగ్ ఇక్కడనే జరిగింది, సోలోమన్ ఐలాండ్, దాంతోపాటు మీకు వానటు, ఫిజీ. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ కంట్రీస్ మెలనేషియా. పాలినేషియాలో నార్త్ మోస్ట్ హవాయి, ఇది మనకి యూఎస్ఏకి దగ్గర ఉంటుంది, యూఎస్ఏ నేవీ బేస్ ఉంటుంది. తువాలు మీరు వింటారు జనరల్గా. కుక్ ఐలాండ్స్ దాంతోపాటు వీటికి సౌత్ మోస్ట్ ఏంటంటే న్యూజిలాండ్ ఇందులో పార్ట్ కాదు కానీ సౌత్ మోస్ట్ బార్డర్. ఇలా మీకు పసిఫిక్ ఐలాండ్స్ మొత్తము ఇవి ఇలా మైక్రోనేషియా, మెలనేషియా, పాలినేషియాగా డివైడ్ అయినాయి. మైక్రోనేషియా మాత్రమే ఈక్వెటార్కి నార్త్, గుర్తుపెట్టుకోండి.
కాబట్టి ఈ ఐలాండ్స్ అన్నీ కూడా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. ఈ మీటింగ్లో ఓన్లీ 14 ఐలాండ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసినాయి అనమాట. సో ఇండియా దాంతోపాటు పసిఫిక్ ఐలాండ్ కలిపి ఈ యొక్క థర్డ్ ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ సమ్మిట్ అనే దాన్ని కోహోస్ట్ చేయడం జరిగింది. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేశారు. ఇందులో 14 పసిఫిక్ ఐలాండ్స్ పార్టిసిపేట్ అయ్యాయి. ఈ 14 పసిఫిక్ ఐలాండ్స్ నేమ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ యాక్చువల్లీ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇందులో ఈ ఏరియాలో యాక్చువల్గా మీకు వోల్కానిక్ ఎరప్షన్స్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి మనకి. ఎందుకంటే ఇది మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది కదా, వోల్కానిక్ ఎరప్షన్స్ కూడా చాలా జరుగుతుంటాయి. ఈ పసిఫిక్ ఐలాండ్స్లో ఒక ఐలాండ్ అనేది యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల ఈ యొక్క ఐలాండ్ కంప్లీట్గా మునిగిపోయేటటువంటి అవకాశం ఉంది అని ఒక ఐలాండ్ గురించి అంటున్నారు. ఆ ఐలాండ్ ఏందో మీరే పిక్ చేయండి, నేమ్ కూడా ఉంది ఇక్కడే. ఓకే, సరే నెక్స్ట్ ఇందులో మనకి పాలినేషియా, మైక్రోనేషియా, మెలనేషియా. మైక్రోనేషియా అంటే ఎక్కడ ఉంటుంది, మెలనేషియా అంటే ఏంది, అలానే పాలినేషియా అంటే ఏందో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి 76th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. ఈ సమావేశంలో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వర్చువల్గా మాట్లాడారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది మనకి WHO తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైనా సరే ఈ సమావేశాలలో తీసుకుంటారు. WHO స్టాండ్స్ ఫర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, 76th వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఇంకోటి కూడా ఏం చేశారంటే కనుక WHO అకౌంట్స్ని ఆడిట్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు మన ఇండియాకి సంబంధించినటువంటి క్యాగ్ని మళ్ళీ రీఅపాయింట్ చేసుకున్నారు. మరి క్యాగ్ ఇంకా వేరే ఏ అంతర్జాతీయ సంస్థలకు ఆడిటర్గా కూడా వర్క్ చేస్తారో కూడా చూద్దాం మనం. ఇందులో ప్రైమ్ మినిస్టర్ వర్చువల్గా పార్టిసిపేట్ అయ్యారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ యొక్క డిసిషన్ మేకింగ్ బాడీ ఇది మనకి, దేనికి, WHOకి. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంటే సమావేశాలు జెనీవా, స్విట్జర్లాండ్లో. ఈసారి థీమ్ ఏంటంటే WHO at 75 సేవింగ్ లైఫ్స్ డ్రైవింగ్ హెల్త్ ఫర్ ఆల్. ఇది ఈసారి యొక్క థీమ్. ఈసారి తైవాన్ అనేది వరల్డ్ హెల్త్ అసెంబ్లీ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే చైనా అనేది తైవాన్ని తమ దేశంలో ఒక భాగంగా గుర్తించాలని చెప్పేసి దానికి పాకిస్తాన్ కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల తైవాన్ ఈసారి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాల నుండి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన ఇండియాకి సంబంధించినటువంటి క్యాగ్ని రెండవసారి వీళ్ళు ఆడిటర్గా అపాయింట్ చేసుకున్నారు ఫర్ 3 years. ఫస్ట్ టైం మనకి 2019 నుంచి 2023 వరకు అపాయింట్ చేసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు 2024 నుంచి 2027 వరకు కూడా ఆడిటర్గా అపాయింట్ చేసుకున్నారు. మరి క్యాగ్ ఏ ఆర్టికల్లో మీకు చెప్తారు మీకు ఈజీగానే. క్యాగ్ ఏ ఆర్టికల్ అనేది ఇంకో క్వశ్చన్ అడుగుతారు క్యాగ్ సంబంధించి. క్యాగ్కి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అప్లికేబుల్ అవుతాయా కాదా? ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్పింది నేను ఖచ్చితంగా ఈ ఆన్సర్ మాత్రం నేను లైక్ చేస్తాను, నో డౌట్. ఎందుకంటే ఈ ఆన్సర్ ఏది రైట్ ఆన్సర్ తెలియాలి కదా స్టూడెంట్స్కి. క్యాగ్కి పార్లమెంటరీ ప్రివిలేజ్ అప్లికేబుల్ అవుతాయా కాదా? ఓకే, రైట్ ఆన్సర్ మాత్రం నేను ఖచ్చితంగా లైక్ చేస్తాను. నెక్స్ట్ క్యాగ్ మనకి WHOతో పాటు మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానీ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానీ, IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, అలానే క్యాగ్ మనకి యునైటెడ్ నేషన్ అంటే UNO వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అందులో మెంబర్ కూడా ఉన్నారనమాట. ఇది మనకి క్యాగ్, దాంతోపాటు వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. WHO అనేది UNO యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ, హెడ్ క్వార్టర్ జెనీవా. ఇది మనకి ఎస్టాబ్లిష్ అయింది 7th April 1948. కాబట్టి ఆ రోజున మనం వరల్డ్ హెల్త్ డే అని కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఒకప్పుడు USSRతో అంటే సోవియట్ యూనియన్తో బార్డర్ కలిగి ఉండి యొక్క ఆ దేశాలతో మంచి రిలేషన్లు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశంతో చైనా ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రూపింగ్ పేరే SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. కాబట్టి ఇది చైనా ఏ కంట్రీస్తోనే ఏర్పాటు చేసుకుంది గ్రూపింగ్ని, USSRతో బార్డర్గా ఉన్నటువంటిది. కాబట్టి చైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా చైనా, మనకి మంగోలియా పక్కన పెట్టేస్తే మనకి రష్యాతో బార్డర్ ఉంది యాజ్ అ పార్ట్ ఆఫ్ USSR. నెక్స్ట్ కజకిస్తాన్తోనూ బార్డర్ ఉండే, అప్పుడు కిర్గిస్తాన్తో కూడా చైనాకు బార్డర్ ఉండే. దెన్ ఓకే అంటే తుర్క్మెనిస్తాన్, ఓకే సారీ తజకిస్తాన్తో కూడా బార్డర్ ఉండే. తుర్క్మెనిస్తాన్ లేదనుకోండి ఇప్పుడు SCOలో. సో చైనా ప్లస్ ఈ 4 కంట్రీస్. ఏ 4 కంట్రీస్? రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్. ఓకే, తజకిస్తాన్. ఈ 4 దేశాలతోని ఫస్ట్ వీళ్ళు ఏర్పాటు చేసుకుంది ఏంటంటే షాంఘై 5 అని ఏర్పాటు చేసుకున్నారు. దాని తర్వాత ఓకే ఇంక్లూడింగ్ చైనా. ఈ షాంఘై 5లో తర్వాత రోజులలో మనకి ఉజ్బెకిస్తాన్ కూడా జాయిన్ అయింది. ఓకే, ఉజ్బెకిస్తాన్ 6th కంట్రీగా జాయిన్ అయింది. ఎప్పుడైతే ఉజ్బెకిస్తాన్ షాంఘై 5లో జాయిన్ అయిందో అప్పుడు షాంఘై 5 కాస్త SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా అయిందనమాట. దెన్ ఇండియా 7th కంట్రీగా జాయిన్ అయింది. దాని తర్వాత మనకి పాకిస్తాన్ 8th కంట్రీగా జాయిన్ అయింది. దెన్ ఈ మధ్యలో రీసెంట్గా మనకి 9th కంట్రీగా ఇరాన్ జాయిన్ అయింది. సో ఇప్పుడు మనకి SCOలో ఎన్ని కంట్రీస్ అంటే మనం ఏం చెప్తాం? 9 కంట్రీస్ అని చెప్తాం. SCO సెక్రటేరియట్ మనకి షాంఘైలో ఉంటుంది. సరే, SCO 2023 మీటింగ్ ఇండియా అధ్యక్షత వహించడం జరిగింది. ఇది 23వ సమ్మిట్. ఇండియా ఫస్ట్ టైం అధ్యక్షత వహించింది, అది కూడా వర్చువల్గా ఆన్లైన్లోనే.
ఈ సమావేశంలోనే ఇరాన్ అఫీషియల్గా ఎస్సీఓలో జాయిన్ అయినట్టుగా ప్రకటించారు. నిన్న మీకు బ్రిక్స్లో జాయిన్ అయినటువంటి కంట్రీస్ ఆల్రెడీ చెప్పాను నేను మీకు. ఓకే, లైక్ ఈజిప్ట్ కానీ, ఇథియోపియా కానీ, ఇరాన్ కానీ, యుఏఈ కానీ, సౌదీ అరేబియా. అంటే ఈసారి ఇరాన్ బ్రిక్స్లో జాయిన్ అయింది, దాంతోపాటు మనకి ఇక్కడ ఎస్సీఓలో కూడా జాయిన్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయారు మొన్న. ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ ఇరాన్కి సంబంధించి. ఈసారి యొక్క ఎస్సీఓ థీమ్ ఏంది? టువర్డ్స్ ద సెక్యూర్ ఎస్సీఓ. ఇక్కడ సెక్యూర్ ఎస్సీఓ, ఈ సెక్యూర్ ఎస్సీఓ పదాన్ని మనకి ప్రతిపాదించుండగా మన భారతదేశ ప్రధాని గారే. సెక్యూర్, ఎస్ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ, ఈ స్టాండ్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్, సి స్టాండ్స్ ఫర్ కనెక్టివిటీ, యూ స్టాండ్స్ ఫర్ యూనిటీ, ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పెక్ట్ ఫర్ సావరెనిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇది సెక్యూర్లో ఉన్నటువంటి పదాలకు మీనింగ్. ఈసారి ఎస్సీఓ సమావేశం 2023లో ఇండియా అడిషనల్ 5 థీమ్స్ని ప్రతిపాదించి ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే షేర్డ్ బుద్ధిస్ట్ హెరిటేజ్. అంటే ఎస్సీఓ దేశాలతోనే కామన్గా మనకి బుద్ధిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే కనుక వాల్యూస్ ఉన్నాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి మిగతా మీరు చెక్ చేయొచ్చు. ఎస్సీఓ ఫస్ట్ మనకి షాంఘై 5గా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఉజ్బెకిస్తాన్ ఇందులో జాయిన్ అయిన తర్వాత ఇది మనకి ఎస్సీఓ అన్న పేరు మార్చడం జరిగింది. 2017లో ఇండియా అండ్ పాకిస్తాన్ జాయిన్ అయ్యారు. ఎస్సీఓ సెక్రటేరియట్ బీజింగ్లో ఉంది. ఎస్సీఓ వర్కింగ్ లాంగ్వేజెస్ చైనా అండ్ రష్యా. మెంబర్ కంట్రీస్ 9 ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీఓ అబ్జర్వర్ కంట్రీస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఇరాన్ ఇందులో అబ్జర్వర్ కంట్రీ ఉండే, ఇప్పుడు ఇరాన్కి ఫుల్ మెంబర్ కంట్రీ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్, బెలరూస్, మంగోలియా ఇవి అబ్జర్వర్ కంట్రీస్. ఇండియా అసోసియేషన్ విత్ ఎస్సీఓ 2017లో మెంబర్గా జాయిన్ అయింది. ఇండియాలో ఉన్నటువంటి వారణాసిని ఎస్సీఓ యొక్క టూరిస్ట్ అండ్ కల్చరల్ క్యాపిటల్గా గుర్తించారు. ఎప్పుడు 2022-2023 ప్రాంతానికి. ఇది మనకి ఎస్సీఓకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎస్సీఓ ప్రధానంగా 4 ఉంటాయి ఇందులో పని, అంటే ఇందులో వర్కింగ్ మెకానిజం అనేది. హైయెస్ట్ నిర్ణయాలు తీసుకునేది హెడ్ ఆఫ్ ద స్టేట్ కౌన్సిల్. ఎస్సీఓ డే టు డే మెయింటెనెన్స్ చూసుకునేది ఎస్సీఓ యొక్క గవర్నింగ్ కౌన్సిల్. అలానే మనకి ఎస్సీఓ కౌన్సిల్ ఫర్ ఫారిన్ మినిస్టర్స్, అంటే వీళ్ళు మనకి ఫారిన్ మినిస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫారిన్ ఇష్యూస్ని వీళ్ళు మాట్లాడుకుంటుంటారు, ఫారిన్ అఫైర్స్. అలానే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్, ఇది RATS. తీవ్రవాదాన్ని ఎలా యొక్క ఓవర్కమ్ చేయాలని ఎస్సీఓ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థ. ఇది మనకు ఓవరాల్గా ఎస్సీఓ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం ఈ వీడియోలో ఈ 5 ఇంపార్టెంట్ మీటింగ్స్ని సమ్మిట్స్ని మనం డిస్కస్ చేసాం. నిన్నటి వీడియోలోని క్వశ్చన్ మీకు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ shrunk immensely డ్యూ టు ద రీసెంట్ పాస్ట్ డ్యూ టు ద హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మీరు ఆన్సర్ చేశారు RLC అనేది తగ్గిపోయింది విపరీతంగా. సరే, ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్: ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇండియా ఇస్ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద అబోవ్? ఇందులో ఇండియా ఎందులో మెంబర్షిప్ ఉంది అని చెప్పేసి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో ఏకలవ్య ఎక్స్ప్రెస్ అన్న కాన్సెప్ట్ లాంటి మనకి స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగా మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి? 5 టాపిక్స్. నెక్స్ట్ మనకి ఫర్దర్గా ఈ రెస్ట్ ఆఫ్ ద డేలో, అంటే మనకి రెస్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్లో ఇంకా మీరు ఈ ప్రోగ్రాంలో, ఈ స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగా మీరు ఇంకేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జనరల్గా కొద్దిగా ఈజీ టాపిక్ కాకుండా డిఫికల్ట్ టాపిక్స్ ఏమున్నాయి అవి మాత్రమే చెప్పండి. ఓకే, మనకి వ్యూస్ ఇంపార్టెంట్ కాదు, చూసిన వాళ్ళైనా సరే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మనకు అర్థమయ్యేటట్టు ఉండాలి. కాబట్టి ఈజీ కాన్సెప్ట్స్ కాకుండా మీకు ఏవైతే టఫ్ టిపికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి అవి మీరు కామెంట్లో సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ వాటిని మనం పిక్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది మనకు ఓవరాల్గా ఏకలవ్య ఎక్స్ప్రెస్లోని ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్ యూ. జై హింద్.